ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఎప్పటిలాగే ఈరోజు కూడా మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి బాబాగారు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఈరోజు బాబాగారు తెచ్చిన సందేశం ఏంటంటే, బాబాగారు చెప్తున్నారు, ఈ ఒక్క తేదీ నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది తల్లి. ఇది ఈ సాయిబాబా చెప్పిన నిజమైన రహస్యం అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఆ తేదీ ఏమిటి? ఆ తేదీ రాగానే మన జీవితం నిజంగా మారిపోతుందా? ఏంటో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, ఒక తేదీ, ఒక సమయం, ఒక నిర్ణయం, నీ జీవితం మొత్తం మారిపోతుంది తల్లి. కానీ ఆ రోజు గురించి, ఆ సమయంలో ఏం చేయాలో, ఎవరు వస్తారో, ఏ గుర్తుతో వస్తారో, ఇదంతా ముందుగానే తెలుసుకుంటే మనం ఏ తప్పు చేయకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని వెలుగులోనికి తీసుకొని రావచ్చు అంటున్నారు బాబాగారు. ఈరోజు బాబా నీకు చెప్పే ఈ సందేశం నీకు ముందుగా హెచ్చరిక వస్తుంది. ఒక తేదీ వస్తుంది తల్లి. ఆ రోజు చేసే నిర్ణయం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ తేదీ గురించి బాబా ఏం చెప్పారు, ఎలా తెలుసుకోవాలి, అది ఏ రోజు అని, ఏ నిమిషంలో ఏ సూచన వస్తుందో ఇది తెలుసుకోవాలి అంటే బాబా గారు ఏం చెప్తున్నారో మనం తెలుసుకోవాలి. ఆ రోజు గురించి బాబా చెప్పిన సంకేతం ఏంటో తెలుసుకుందాం రండి. బాబా గారు ఇలా చెప్తున్నారు, ఓ రోజు షిరిడీలో బాబా సమాధి దగ్గర ఓ తల్లి రోధిస్తుంది, బాబా నా పాపకు మంచి భవిష్యత్తు కావాలి బాబా, మేము ఇప్పుడు అంధకారంలో ఉన్నాము, నాకు ఏ వెలుగు కనిపించట్లేదు బాబా అని రోధించింది. అప్పుడు బాబా ఆ తల్లిని చూస్తూ నవ్వుతూ ఇలా అన్నారు, తల్లి, నీ తల చుట్టూ చీకటి కనిపించవచ్చు, కానీ ఒక తేదీ వస్తుంది. ఆ తేదీ నీ చీకటి జీవితాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తుంది. ఆ తేదీ నీ ఇంట్లో గోడల మీద చంద్రబింబం మెరిసే రోజు అవుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఏ తేదీ బాబా అని ప్రశ్నించింది. బాబా అప్పుడు ఇలా చెప్తున్నారు, నీ ఇంట్లో ఆ రోజు ఓ పచ్చని తోరణం కనిపిస్తుంది. ఆ రోజు నీ దైనందిన జీవితంలో ఒక చిన్న మార్పు జరుగుతుంది. ఉదయం నీ చేతిలోనికి అకస్మాత్తుగా ఒక తులసి ఆకు వస్తుంది. అదే సంకేతం తల్లి. ఆ రోజు సాయంత్రం ఒక సందేశం వస్తుంది. అది నా రూపంలో వస్తుంది. గుర్తుపెట్టుకో, ఆ రోజు నీ జీవితాన్ని మార్చబోతుంది. ఈ మాటలు వినగానే ఆమె మౌనమైంది, కానీ ఏడవడం మానేసింది. ఎందుకంటే ఓ ఆశ ఆవిడ మనసులో నిలిచిపోయింది. బాబా చెప్పిన తేదీ వస్తుందన్న నమ్మకం. ఆ తేదీ ముందు జరిగే 5 సంకేతాలేంటో తెలుసుకుందాం రండి. బాబా తల్లి పేరు చెప్పలేదు, కానీ ఆ తల్లి మనం కావచ్చు. ఇంతకీ ఆ తేదీ గురించి ఎలా తెలుసుకోవాలి అనేదే కదా మీ డౌట్. ఇప్పుడు ఆ తేదీ గురించి ఎలా తెలుసుకోవాలో చెప్తాను రండి అంటున్నారు బాబా గారు. 1, అప్రమత్తంగా ఒక పువ్వు నీ పాదాల దగ్గర పడటం. నీకు తెలియకుండా నువ్వెక్కడైనా నడుస్తుంటే ఓ పువ్వు నీ అడుగుల దగ్గర పడితే అది సంకేతం. అది బాబా నీ చుట్టూ ఉన్నారని సూచన. 2వది, ఒక పిలుపు. నీకు తెలిసిన వ్యక్తి నుంచి కాదు, ఆ రోజు ఒక గుర్తులేని వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా మెసేజ్ రావచ్చు, లేదా రాత్రి వేళలో యూట్యూబ్లో ఒక సందేశం కూడా రావచ్చు. అది నీకు ఒక ఉత్తమమైన మార్గాన్ని చూపుతుంది తల్లి. 3వది, నీ ఇంటి గడియారం ఆగిపోవడం. ఏ విధమైన లోపం లేకుండా గడియారం ఆగిపోతే ఆ రోజు కాలాన్ని బాబా ఆపారట. ఏదో ముఖ్యమైన విషయాన్ని గమనించమని సూచన. 4వది, అనుకోకుండా తలనొప్పి లేదా ఒత్తిడి కలగడం. ఆ రోజు నీ శరీరం ఆధ్యాత్మికంగా స్పందించలేకపోవడం. ఏదో పెద్ద మార్పు శరీరానికి ముందే సంకేతాలను ఇస్తుంది. 5వది, ఒక బుడ్డోడు సాయిబాబా ఫోటోతో నీ దగ్గరకు రావడం లేదా చూపటం. ఇది అతి శక్తివంతమైన సంకేతం. ఇది కనపడితే ఆ రోజు మార్పు వస్తుంది. ఈ సంకేతాలు ఏవైనా ఒక్కటి వచ్చినా బాబా చెప్పిన ఆ తేదీ దగ్గరలోనే ఉంది అని అర్థం తల్లి. ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు, ఆ తేదీలో ఏం చేయాలి అని. 1, నిద్ర లేవగానే ఓం శ్రీ సాయినాథాయ నమః అని 11 సార్లు జపించాలి. బాబా చెప్పిన ప్రకారం ఆ రోజు నోటితో మనం చేసే మొదటి మాటలే జీవితంలో మార్పులు తీసుకొస్తాయి తల్లి. 2వది, చిన్న గుడిలో అయినా సరే బాబాకు చిన్న పుష్పార్చన చేయాలి. బాబా మన ఇంట్లోనికి మార్గదర్శకుడిగా రావడానికి మనం ప్రార్థనగా పుష్పాన్ని సమర్పించాలి. 3వది, అనాథ పిల్లల కోసం అన్నదానం చేయడం ఉత్తమం. ఆ తేదీన బాబా చెప్పిన విధంగా
గుర్తుపెట్టుకొని ఒక్క పసిపిల్లవాడికైనా సరే మనం ఒక చిన్న బిస్కెట్ అయినా ఇచ్చి మన దాతృత్వాన్ని తెలియజేయాలి తల్లి. 4వది, సాయంత్రం 6:30 దీపం వెలిగించి సాయి సచ్చరిత్ర చదవండి. ఆ సమయం అత్యంత శక్తివంతమైన సమయం. 5వది, ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ రోజు తర్వాత నా జీవితం వెలుగులోనికి వెళ్ళాలి, సాయినాథుని మార్గంలో ముందుకు నడుస్తాను అని సంకల్పం చెప్పుకోవాలి తల్లి. ఇంకా బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు, ఈ తేదీ మారుస్తుంది. ఎందుకంటే బాబా ఈ విషయాన్ని ఎందుకు పక్కాగా చెప్తారంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడే అవకాశం వస్తుంది. ఇటీవల బాబా ఒక భక్తుడిని కలుసుకొని ఇలా అన్నాడు, నువ్వు ఆ తేదీ రాత్రి నిద్రపోతే రేపటి నుదుటికి దైవిక శక్తి కలుగుతుంది. అదే రోజు సాయంత్రం నువ్వు వదలకుండా ప్రయత్నించే పని నీకు ప్రారంభమవుతుంది. నువ్వు చూసే మనిషే నీ జీవితం మార్చే వాడవుతాడు. కానీ ముందు నేను ఇచ్చిన సంకేతాలని గుర్తుపెట్టుకో తల్లి అంటున్నారు బాబాగారు. ఆ భక్తుడు ఏం చేశాడు? ఆ రోజు జాగ్రత్తగా ఉన్నాడు, అన్ని సంకేతాలు చూశాడు. ఒక వ్యక్తి వచ్చి అతనికి ఉద్యోగ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడున్న నెలకు 80,000 జీతంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఇది బాబా అనుగ్రహం తల్లి. ఇంకా బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు, ఈ వీడియో చూసిన నీవు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి బాబా ఒక తేదీ రాసి పెట్టి ఉంటాడు. ఆ తేదీ అనేది 3 రోజుల్లో అయినా రావచ్చు, లేదా 7 రోజుల్లో అయినా రావచ్చు అంటున్నారు బాబా గారు. బాబా ఇప్పుడు నీకు చెప్పాడు కదా, వెంటనే సిద్ధంగా ఉండు తల్లి. ఈసారి బాబా నీకు మరో అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితంలో వెలుగు నింపే రోజు కోసం సిద్ధంగా ఉండు. ఈ ఒక్క తేదీ నీ గతాన్ని తుడిచేస్తుంది, భవిష్యత్తుని నయనంగా రాసేస్తుంది తల్లి అంటున్నారు. ఇప్పుడు నీవు ఏం చేయాలి? ఈ సందేశాన్ని విని ఆలోచించు. నీ ఇంట్లో ఆ సంకేతాల కోసం ఎదురు చూస్తూ ఉండు తల్లి అంటున్నారు. బాబా నీకు పంపే వ్యక్తిని గుర్తించు, వస్తే ఆలస్యం చేయకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకో తల్లి అంటున్నారు. ఇంకా బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు, ఇప్పటికీ బాబా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క తేదీ కోసం ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్నావు. బాబా ఇప్పుడు నీ చెవిలో ఈ విధంగా చెప్తున్నారు, నిన్ను నేను మర్చిపోలే తల్లి. నీవు ఎదురు చూసిన రోజు వచ్చేస్తుంది. ఈ తేదీ నీ కోసం ప్రత్యేకంగా రాశాను తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఈ తేదీ వస్తే ఎవరు ఆపలేరు తల్లి అంటున్నారు బాబాగారు. ఒకరోజు షిరిడీలో సాయిబాబా సన్నిధిలో ఒక యువకుడు ఆశగా వచ్చాడు. ఆయనకు జీవితంలో అన్నీ తలకిందులైపోయాయి. ఉద్యోగం పోయింది, ప్రేమ విఫలమైపోయింది, కుటుంబం వదిలేసింది. వాడు బాబా దగ్గరకు వచ్చి విన్నవించుకున్నాడు, బాబా నా జీవితంలో వెలుగు లేదు, నేనేం చెయ్యాలి? అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు, ఓ బిడ్డ, నీ జీవితంలో ఒక తేదీ రాసి ఉంది. ఆ రోజు నువ్వు నా మాటల్ని గౌరవిస్తే, నా సూచనలు గుర్తుపెట్టుకుంటే నీ జీవితాన్ని ఎవరూ ఆపలేరు. నా సాక్షిగా నేను చెప్పినది జరుగుతుంది తండ్రి అని చెప్పారు బాబా గారు. ఆ యువకుడు అడిగాడు, బాబా ఆ తేదీ ఏంటి అని. బాబా చేతితో ఉన్న ధూపదాన్ని తీసి భూమిపై 3 సార్లు గీయగా ఒక అక్షరం ఏర్పడింది. స అంటే శుక్రవారం అని అర్థం. అంటే బాబా ఆ తేదీని శుక్రవారం అని చెప్పినట్లు. బాబా మాట్లాడుతున్నారు ఇంకా, శుక్రవారం ఉదయం 5:30 నీ ఇంట్లో దీపం వెలిగించు. నీ శరీరం మీద తులసి ఆకు తాకుతుంది. ఆ ఒక్క క్షణం నువ్వు నన్ను శ్రద్ధతో ప్రార్థించు తండ్రి అన్నారు. బాబా ఆ శుక్రవారమే నాకు మార్పు తేదీ కావాలి అని పిలువు, నేను వింటాను అని చెప్పాడు బాబాగారు. ఈ మాటలు విన్న యువకుడు అదే చేశాడు. ఆ శుక్రవారం అతనికి ఒక మెయిల్ వచ్చింది, సెలెక్టెడ్ అని. ఈ ఉదంతా బాబా చెప్పిన తేదీ ఎంత శక్తివంతమైందో చాటి చెప్పింది. బాబా గారు ఎప్పుడు చెప్తుంటారు, ప్రతి ఒక్కరికి 2వ అవకాశం వస్తుంది. మరి మనం ఆ అవకాశాన్ని వినియోగించుకుంటామా లేదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు నీవు ఈ వీడియో చూస్తున్నావంటే ఇది బాబా నీకు 2వ అవకాశం ఇచ్చే సూచన అని అర్థం. ఒకసారి ఆలోచించు తల్లి, నువ్వు కోల్పోయిన సంబంధాలు, నీవు కోల్పోయిన ఉద్యోగం, నీవు చేసిన తప్పులు, నీవు వదులుకున్న అవకాశాలు, ఇవి అన్నీ గతంలో జరిగిపోయాయి. కానీ ఈ ఒక్క తేదీ నీ గతాన్ని క్షమించే రోజు. బాబా నీ మీద కోపంగా లేడు, ఆయన ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. బాబా ఇంకా ఈ విధంగా చెప్తున్నారు, తల్లి ఈ ఒక్క తేదీ నీ జీవితాన్ని మార్చేస్తుంది. బాబా మాటలు విని ముందుగా వినిపించిన సంకేతాల్ని గుర్తుపెట్టుకో. ఆ రోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయి. బాబా నీ చేతిలో ఉన్న దుఃఖాన్ని తీసేస్తాడు, నీ జీవితం వెలుగులోనికి వస్తుంది. ఈసారి బాబా పంపిన తేదీ వదులుకోకు తల్లి అంటున్నారు బాబా గారు.
చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం పంపించారో. మనం కూడా ఆ తేదీ కోసం వేచి చూద్దాము. ఆ తేదీ వచ్చినప్పుడు మనం కూడా నిర్లక్ష్యం చేయకుండా బాబా గారు పంపిన సంకేతాలను గుర్తుపెట్టుకొని ఆ తేదీని మనం సద్వినియోగపరచుకోవాలి. ఈ రోజుటి బాబా గారి సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీకున్న సమస్యలన్నీ తెలియజేయండి. ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్.